ఇక ప్రముఖ రచయిత బుక్ ప్రైజ్ విజేత సల్మాన్ రషీద్ పై హత్యాయత్నం కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో న్యూజెర్సీకి చెందిన హాదీ మతార్ ఇప్పటికే దోషిగా తేలగా తాజాగా ఇతడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. న్యూయార్క్ లో 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రషీద్ ఓ కన్ను కోల్పోయారు. అమెరికా న్యూయార్క్ లోని చౌదాక్వాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ రషీద్ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే వేదికపైకి దూసుకొచ్చినటువంటి ఓ దుండగుడు కత్తితో ఆయనపైకి దాడికి పాల్పడ్డాడు. తలతో పాటు శరీరం పైన తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం కోలుకున్నప్పటికీ ఓ కంటిని కోల్పోయారు సల్మాన్ రషీద్. 1947లో ముంబైలో జన్మించిన సల్మాన్ రషీద్ కొన్నేళ్ల తర్వాత బ్రిటన్ కు తరలి వెళ్లారు. రషీద్ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బురక్ ప్రైజ్ దక్కడంతో ఆయన ఫేమస్ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ది సాతానిక్ వర్సెస్ నవల విభేదాలకు కేంద్ర బిందువైతే ఈ క్రమంలో అనేక బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరిచేలా ఉందంటూ 1988 నుంచి ఇరాన్లో ఈ నవలను నిషేధించారు. ఇక అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఫత్వాని జారీ చేసినటువంటి 33 ఏళ్ల తర్వాత రషీద్ పై దాడి జరిగింది. ప్రముఖ రచయిత బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రషీద్ పై హత్యాయత్నం కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో న్యూజెర్సీకి చెందినటువంటి హాదీ మతార్ ఇప్పటికే దోషిగా తేలగా తాజాగా అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. న్యూయార్క్ లో జరిగినటువంటి 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రషీద్ ఓ కన్ను కోల్పోయారు. అమెరికా న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ రషీద్ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలోనే వేదికపైకి దూసుకొచ్చినటువంటి ఓ దుండగుడు కత్తితో ఆయనపైకి దాడికి పాల్పడ్డాడు. తలతో పాటు శరీరం పైన తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం కోలుకున్నప్పటికీ ఓ కంటిని కోల్పోయారు సల్మాన్ రషీద్. ఇక 1947లో ముంబైలో జన్మించిన సల్మాన్ రషీద్ కొన్నేళ్ల తర్వాత బ్రిటన్ కు తరలి వెళ్లారు. రషీద్ రచించినటువంటి మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్కడంతో ఆయన ఫేమస్ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదమయ్యాయి కూడా. ముఖ్యంగా 1980లో రచించినటువంటి ది సాతానిక్ వర్సెస్ నవల వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ క్రమంలో అనేక బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరిచేలా ఉందంటూ 1988 నుంచి ఇరాన్లో ఈ నవలను నిషేధించారు. అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఫత్వా జారీ చేసిన 33 ఏళ్ల తర్వాత రషీద్ పై దాడి జరిగింది.